అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉదయం 4:27కి నాకు కాల్ చేశారు స్టాఫ్ గారు. కాల్ చేసి ఇలాగా పోస్ట్ నాటల్ డే 11 కేసు వచ్చారు. ఇలా అన్కాన్షియస్లో ఉన్నారు, అన్రెస్పాన్సివ్గా ఉన్నారు అని చెప్పి కాల్ వచ్చింది. కాల్ వస్తే సరే అయితే మీరు వైటల్స్ చెక్ చేశారా అంటే చెక్ చేశాము. బీపీ అయితే రికార్డ్ అవ్వట్లేదు, పల్స్ అయితే ఫీబుల్గా ఉంది, షుగర్స్ వచ్చేసి 39 ఉన్నాయి అని అంటే సరే అయితే నేను వస్తున్నాను, వెంటనే అడ్రినలిన్ డ్రిప్ రెడీ చేయండి అని అన్నాను. సిపిఆర్ చేశారా అంటే చేసాము. సిపిఆర్ అంటే సరే ఓకే నేను వస్తున్నాను, మీరు వెంటనే అడ్రినలిన్ డ్రిప్ రెడీ చేసి పెట్టండి అని చెప్పి అని అంటే సరే మేడం రెడీ చేస్తాము అని చెప్పి ఆవిడ లోపలికి రెడీ చేయడానికి వచ్చారు. రెడీ చేస్తున్న టైంలోనే వాళ్ళు ఆటోలో వచ్చిన వాళ్ళే ఆటోలోనే తిరిగి మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోయారు. ఆవిడ డ్రిప్ తీసుకొని వచ్చి పెట్టేంత టైం కూడా ఇవ్వకముందే వాళ్ళు తిరిగి వెంటనే వెళ్ళిపోయి నాకు వెంటనే స్టాఫ్ కాల్ చేశారు మళ్ళీ. మేడం వాళ్ళు వెళ్ళిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగితే 108కి కాల్ చేశాము, 108 వచ్చేసింది అని చెప్పి వెళ్ళిపోతున్నామని చెప్పారు. ఇది ఆ రోజు జరిగింది. తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత నాకు కాల్ చేసి బాడీని తీసుకొని వచ్చారు. డాక్టర్ గారిని పిలవండి, మాట్లాడతాము అని చెప్పారు. నేను వచ్చిన తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మాకు లేట్గా రెస్పాండ్ అయ్యారు అని చెప్పి చెప్తున్నారు. మా వాళ్ళు అయితే అలా లేట్గా ఏమీ రెస్పాండ్ అవ్వలేదు, ఇన్ టైంలోనే రెస్పాండ్ అయ్యారు అండ్ వాళ్ళకి ఏవైతే చేయాలో అవన్నీ చేశారు. మేము ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లెవెల్లోని ఎలాంటి ఈ సర్వీసెస్ ఇవ్వాలో అవి ఇన్ టైంలోనే ఇచ్చాము. మా వైపు నుంచి అయితే ఎలాంటి పొరపాటు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.